నమస్తే అందరికీ. ఇప్పుడు ఈ వీడియోలో చూపించేది కొంతమంది చూసి ఉంటారు, కొంతమందికి ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. సో బేసిక్లీ దీన్ని బట్టి అంటారు. నార్మల్గా ఇది మట్టి స్ట్రక్చర్తో మొత్తం కట్ ఉంటుంది. అండ్ మధ్యలో ఆ సాయిల్ ఉంది కదా, సాయిల్ వేడవుతుంటుంది. దానిలో బియ్యం వేస్తే పఫ్ రైస్ వస్తుంది, అటుకులు వేస్తారు, పీనట్స్, ఉల్వలు, బఠానీలు, నట్స్ అండ్ ఫ్రామ్స్ కూడా పెట్రోల్ ఆయిల్ దానిలో కుక్ చేయొచ్చు. వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇవి చాలా ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి సరూర్ నగర్లో ఉంది. సరూర్ నగర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడుందో నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను, టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉంది. కొంచెం హారన్ సౌండ్, పక్కన రేడియో, టీవీ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో సౌండ్ని ఇగ్నోర్ చేసేయండి. నేను వీళ్ళ దగ్గర 4 ఐటమ్స్ చేయించాను. చాలా ప్రాసెస్ చాలా బాగుంటుంది చూడడానికి, కానీ చాలా కష్టము. మనం అనుకుంటాం ఇంతే కదా అని, కానీ చాలా కష్టమైన ప్రాసెస్. సో ఒకసారి లాస్ట్ వరకు చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. सीमाओं को पार न कर बस किसी सीमा के भीतर ही है, तभी उचित होगा। और कोई भी व्यक्ति अपनी सीमा से ज्यादा उनका व्यक्तित्व करेगा, उसे पार करेगा, तो फिर बड़ा ही विराट जीवन उसके सामने मिलेगा, जिसमें किसी को लाभ नहीं है। इसलिए मैं दोनों महापुरुषों से कह रहा हूँ, उनकी का संप्रदाय भी बहुत ही नया है, तो वो और प्राचीन ज्ञान अपने अध्ययन और अपने ज्ञान है, ज्ञान की सीमा को